యువజన కాంగ్రెస్ దేశ ప్రధానిని దేశ భద్రత విషయాల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాల మీద ఒక ప్రశ్న ఇస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రదర్శన నిరసన గల్లీలో ఉన్నటువంటి గుండాలకి దాంట్లో మంట మండింది. వీళ్ళు ఏం చేయాలా? మా ప్రధానమంత్రి నీతివంతుడు, మా ప్రధానమంత్రి రాజకీయ చందాలు తీసుకోలేదు, మా ప్రధానమంత్రి ఎక్కడ పిఎం కేర్ ఫండ్ తీసుకోలేదు అని చెప్పాలా. తీసుకోలేకపోతే తీసుకుంటే ఎంత తీసుకోవాలో చెప్పాలా. దాని మీద ఎటువంటి సమాచారం చెప్పడు, పార్లమెంట్లో కూడా చెప్పడు. యువజన కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. అక్కడ ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు యువమోర్చ ముసుగులో కొంతమంది గుండాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడి అనేటటువంటి కార్యక్రమం. నేను పొద్దున్నే కార్యాలయాల ముట్టడి కార్యక్రమం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా నిరసన తెలియజేసుకోమనండి, ప్రజాస్వామ్యబద్ధంగా వాక్ స్వాతంత్రం ఉంది చెప్పండి అని చెప్పాను. చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అట్లా లేదంటే అట్లా రాదండి అది ఇది అని చెప్పారు. మా వాళ్ళు ఏదైనా ముందు జాగ్రత్తగా మేమంతా అక్కడికి వచ్చి కూర్చొని చెప్పాం. హిందూ కాలేజ్ దగ్గర వాళ్ళంతా గుమ్మికూడి ఉన్నారనేటటువంటి పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం. ఒక 10 మందో 15 మందో ఉన్నారు. వాళ్ళంతా అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమో అసలు చూసి చూడనట్టు వదిలేశారు. వాళ్ళు తిరిగి ఇటు వచ్చి మేము కార్యాలయం దగ్గరకు వచ్చేస్తే మేము ఇక్కడ ఇట్లానే కూర్చొని ఉన్నాం, మా గేట్కి తాళం వేసేస్తారు పోలీసు వాళ్ళు. వేసేస్తే మా గేట్ ముందుకు వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటే మా ఆఫీస్లో మేము వచ్చే గేట్లు ఎందుకు అని చెప్పి మేము మా గేట్లు తీసేస్తూ ఉంటే అవతల వైపు వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు, యువతల మేము నినాదాలు ఇస్తాం. ఏమి ఇస్తున్నాం మేము? దేశద్రోహి నరేంద్ర మోడీ, దేశ ప్రజల కోసం దేశ భద్రత విషయంలో రాజీ పడినటువంటి నరేంద్ర మోడీ డౌన్లో డీల్ మీద సమాధానం చెప్పలేని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి అనేటటువంటిది ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? మీరు ప్రజా ఆస్తులు అమ్ముకున్నారు, మీరు దేశద్రోహులు అనేట వాళ్ళు విన్నారు. పోలీసు వాళ్ళు ఏం చేయాలా? మా ఆఫీస్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళని ఈ సమస్య పరిష్కారం చేయాలి. వాళ్ళు అరుస్తూ ఉంటే చూద్దామన్నారు, లోపలికి రాకుండా మా వాళ్ళు గేట్లు దెక్కి మా వాళ్ళంతా పైకి వెళ్తూ ఉంటే కోడిగుడ్డు విసురుతారు. చూడండి కోడిగుడ్డు బండి లోపల ఉంటే బండి మీద కోడిగుడ్డు. మా వాళ్ళు వెంటనే తలుపు తీసుకొని ఎగబడటం జరిగింది. ఈలోపు పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్లే క్రమంలో బయట ఎక్కడో ఉంది, ఆఫీస్ బయట ఫ్లెక్సీ బ్యానర్ తీసి పెట్రోలు డీజిల్ కిరోసిన్ తీసి అప్పటికప్పుడు తగలబెడతారు. ఏ విధంగా తగలబెడతారు అంటే ఒక పథకం ప్రకారం పెట్రోలు కిరోసిన్ మారణాయుధాలు తీసుకొచ్చి దాడి జరుగుతూ ఉంటే దీన్ని ఏమనాలా? ప్రజాస్వామ్యంలో పిరికిబంద చర్య అనాలా, లేకపోతే ఏమనాలా? ఒక గుండా బీజేపీ యువమోర్చా ముసుగులో గుండాలు వచ్చి ఆ విధంగా చేయటం అనేటటువంటి దుర్మార్గ చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీని పోలీసు వాళ్ళు కూడా సోజ్యంగా చూడటం అనేటటువంటి విచారకరం. దీని మీద లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇస్తాం, తప్పకుండా లీగల్ ప్రొసీడింగ్ చేస్తాం. ఇది ఒక పిరికిబంద చర్య, చేతగానేటువంటి అసమర్థుల చర్య, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి చర్య, రాజ్యాంగం అంటే నమ్మకం లేనటువంటి ఒక చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తాం.